సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని ఎందుకంటే నాకు ఎక్కువ సంతోషం కలగదు. మరి బిడ్డలు మరి తల్లిదండ్రులను ప్రేమించి వారి యొక్క మాటలు జవదాటకుండా చిన్ననాటి నుంచే మరి మంచి భయము భక్తితో వారు ఉంటూ ఉన్నారు. మరి సందీపు కూడా ఇద్దరు కూడా చక్కని మరి బిడ్డలు మరి ఎటువంటి ఎవరితో కూడా మరి చెడు స్నేహాలు వారు చేయకుండా మరి వారి తండ్రి చెప్పిన మాటలను జవదాటకుండా మరి తండ్రికి లోబడుతున్నారంటే దేవుడిచ్చిన కృప. ఎందుకంటే మరి తల్లి తండ్రి ఆ రీతిగా పెంచుకుంటూ ఉన్నారు వారిని. మరి తల్లి ఇక్కడ లేకపోయినా తండ్రి ఎంతో బాధ్యతగా మరి వారిని చదివిస్తూ మరి ఎంతగానో మరి కష్టపడి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మరి బట్టి మరి పని చేసుకుంటూ ఉండు బిడ్డలను కూడా చదివించుకుంటూ ఉన్నారు. మరి దేవుడిచ్చిన కృప ఇది చాలా మంచి సాక్ష్యము ఇక్కడ తెలియజేస్తూ ఉంది. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎవరైతే మరి పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. మరి పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి నడుచుకుంటారో వారిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి నేను సందీప్కి చెప్తున్న మాటలు ఏంటంటే, ఈరోజు మరి నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు అలాగే వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు చదువుకుని మరి దేవుని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మరి నువ్వు స్కూల్కి వచ్చినప్పుడు నీ యొక్క బైబిల్ జ్ఞానాన్ని మరి కనీసం రోజుకు 3 అధ్యాయాలు మీ ఇద్దరు అన్నదమ్ములు కూడా చదువుకుంటూ ఉంటే మీ కుటుంబం చాలా మరి వర్ధిల్లుతుంది. దేవుడు మీ కష్టాలను తీర్చి అక్కడ మరి తల్లి ఎంతగానో దూరదేశం నుండి కష్టపడుతుందమ్మ. మరి అమ్మ కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, చివరిగా ఈ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడని, తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆశీర్వాదం చాలా గొప్పది. దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా మంచిది. ఎందుకంటే కష్టంతో సంపాదించుకున్న ఆస్తి దేవుడు తరతరాలు మరి తదనంతరము వారి బిడ్డలకు మరి వారి తల్లిదండ్రుల బిడ్డలకు ఎంతగానో సమకూరుస్తున్నారు. చక్కని మరి బిల్డింగ్ కట్టి మరి ఎన్నో కష్టాలు వారు పడుతూ మరి బిడ్డలు ఈ రీతిగా పెంచుకుంటున్నారు. దయచేసి మీ బిడ్డలు ఇద్దరు కూడా మీరు మీ తల్లిదండ్రులు